క్రీడా ప్రాధికారిక సంస్థ ఆధ్వర్యంలో క్రీడాకారులకు నైపుణ్యం పెంచడానికి విశేషంగా కృషి చేస్తున్నారు. గడప గడప నుంచి జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేయడానికి శిక్షణను ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో క్రీడాకారుల శిక్షణపై మా ప్రతినిధి హఫీజున్ ముఖాముఖి. గ్రామీణ క్రీడ కబడ్డీకి కడపలో ఆదరణ పెరుగుతుంది. ఇన్నాళ్ళు కుటుంబ పెత్తనంతో కబడ్డీకి దూరం అవుతున్న క్రీడాకారులు ఇప్పుడు ఒక్కొక్కరుగా కబడ్డీ కోర్టులోకి అడుగు పెడుతున్నారు. అందుకు కారణం డిఎస్ఏ అధికారులు, కబడ్డీ కోచ్ సహకారమే అంటున్నారు క్రీడాకారులు. ఇప్పుడు ప్రస్తుతం మనం కబడ్డీ క్రీడాకారులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి. హాయ్, మీ పేరు? పూజ. మీరు ఎన్ని రోజులుగా ఇక్కడ కబడ్డీ నేర్చుకుంటున్నారు? నేను గత 7 సంవత్సరాలుగా కబడ్డీ ఆడుతున్నాను. కానీ ఆ 7 సంవత్సరాల నుంచి మాకు సరైన కోచ్, మాకు మంచి ఫెసిలిటీస్ లేవు. గత 1.5 సంవత్సరం నుంచే ఈ శాప్ అనేది రావడం వల్ల మాకు ఒక మంచి కోచ్ వచ్చి మేము గేమ్ అనేది బాగా నేర్చుకోగలుగుతున్నాం. మాకు మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇంకా రానున్న రోజుల్లో కూడా మేము జాతీయ స్థాయిలో ఆడి మంచి ప్రతిభను కనపరుస్తున్నామని చెప్తున్నాం. థ్యాంక్ యూ. నెక్స్ట్, మీకు ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? మాకు ఇక్కడ బాగా జరుగుతున్నాయండి. సిఈఓ మేడం ఆధ్వర్యంలో డిఎస్ఏలో మాకు బాగా కబడ్డీ నేర్చుకుంటున్నాము. ఇక్కడ కోచ్లు అందరూ మాకు బాగా నేర్పిస్తున్నారు. ఇంకా డైలీ వస్తున్నాము. ఇంకా బాగా ప్రాక్టీస్ చేస్తున్నాము. సార్ ఇంకా బాగా నేర్పిస్తున్నాడు. సో రానున్న రోజుల్లో ఇంకా ప్రతిభను బాగా కనపరుస్తున్నామని. థ్యాంక్ యూ. మీరు ఎప్పుడైనా రాష్ట్ర జాతీయ స్థాయిలో క్రీడలు ఆడారా? స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ ఆడినాను, యూనివర్సిటీ ఆడినాము, అందరము ఆడినాము కలిసి. మంచి గేమ్ ఆడినాము అందరం. మంచి ప్రతిభను చూపించాము. థ్యాంక్ యూ. మీకు కబడ్డీ అంటే ఎందుకంత ఆసక్తి? కబడ్డీ మీద ఉన్న ప్యాషన్ మీద మేము ఇక్కడికి వచ్చి నేర్చుకోవడం జరిగింది. మా సార్ చాలా మమ్మల్ని ప్రోత్సహించి మమ్మల్ని చాలా నేషనల్స్ లెవెల్లో కూడా తీసుకెళ్లారు కొంతమందిని. అందుకు మా సార్కి మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఓకే. సో మనం ఇప్పుడు ప్రెజెంట్ ఇక్కడ ఉన్న కబడ్డీ కోచ్తో మాట్లాడడానికి ప్రయత్నిస్తాం. హాయ్ సార్. హలో మేడం. మీ పేరు సార్? నా పేరు శ్రీధర్ మేడం. ఓకే సార్. ఇక్కడున్న అమ్మాయిలు వీళ్ళు ఇంతకుముందు ఉన్నదానికి ఇప్పుడు ఉన్నదానికి డిఫరెన్స్ ఏంటి సార్? ఇంతకుముందు మనకు కోచ్ అనేటువంటి లేరు ఇప్పుడు కడపకు. నేను 2 years బ్యాక్ నేను ఇక్కడ అపాయింట్మెంట్ అయ్యడం జరిగింది. ఆ తర్వాత నుంచి గర్ల్స్ టీం మనకి ఇంతవరకు ఎప్పుడు గతంలో గర్ల్స్ టీం అనేది ఒక పర్మనెంట్ టీం అనేది లేదు. ఇప్పుడు మనకు ఒక పర్మనెంట్ టీం ఎక్కడైనా కానీ టోర్నమెంట్ జరిగినా కనుక ఏ ఇబ్బంది లేకుండా గర్ల్స్ టీం వెళ్ళి పార్టిసిపేషన్ జరిగి స్టేట్ లెవెల్లో కనుక మంచి ప్రతిభ కనపరుస్తున్నారు. అది కనుక నేను దానికి చాలా ఆనందిస్తున్నాను. ఇంతకుముందు మనకు ఆ అమ్మాయిల విషయంలో వచ్చే మనకు సెలక్షన్స్ పెట్టుకునే కనుక రాని రోజుల్లో ఇప్పుడు డిఎస్ఏ గ్రౌండ్లో చాలా బాగా నేర్చుకోవడం జరుగుతుంది. వీళ్ళు చెప్పినట్టు నేర్చుకుంటున్నారు. వీళ్ళు ఇంకా మంచిగా ఆడాలని, భవిష్యత్తులో ఇంకా వీళ్ళు జాతీయ అంతర్జాతీయ స్థాయిలోకి వెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇది మన కడపలో క్రీడాకారుల అభిప్రాయము. కేటీవీ న్యూస్, కడప.